4 లేక 5 విషయాలను క్లుప్తంగా చెప్తాను. అదేమిటంటే, మొట్టమొదటగా ఏమిటంటే, ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ప్రార్థనలో మనం దేవుణ్ణి ఏమి అడగాలి, ఏమి అడగకూడదు, ప్రార్థనకి దేవుడు ఎట్లా జవాబిస్తాడు అనేటటువంటి విషయాల్ని నేను క్లుప్తంగా సాధ్యమైనంత వరకు తక్కువ సమయంలో నేను చెప్తాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ప్రార్థన ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు, ప్రార్థనలో మనం దేవుణ్ణి ఏమి అడగాలి, బైబిల్ ఏం చెప్తుంది, ఏమి అడగకూడదని బైబిల్ చెప్తుంది. 5వ విషయం ఏమిటంటే, ప్రార్థనకి దేవుడు ఎట్లా జవాబు ఇస్తాడు అనేటటువంటి ఈ విషయాల్ని నేను చెప్తాను. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మనందరికీ తెలుసు. ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పి యేసు ప్రభు అన్నాడు, ఆజ్ఞాపించాడు. మనం అందరం కూడా ప్రార్థన చేయటం దేవుని యొక్క చిత్తం కాబట్టి, మనల్ని దేవుడు ప్రార్థన చేయమన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. అయితే సంఘము ప్రార్థన విషయంలో ఎక్కడ తప్పిపోద్ది, సైతాను ఎక్కడ ఒక విశ్వాసిని, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసిని ఎక్కడ దెబ్బ కొడతాడనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఎందుకంటే సైతాను బాగా ద్వేషించేటటువంటి అంశం ఏమిటంటే ప్రార్థన చేస్తే మాత్రం సైతాను ఎంత మాత్రం కూడా సహించలేడు. కాబట్టి ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనము మన యొక్క అంశంలోనికి వస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, ప్రార్థన ఎట్లా చేయాలి అంటానికి ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉదాహరణ. ఆయన ఇంకను చాలా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంటండి, ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఉదయకాల సమయం ప్రార్థన యేసు ప్రభు చేస్తున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన టైమును మార్చాడు. అది మనం చూస్తాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినము పకటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. చూడండి, యేసుక్రీస్తు కొంతకాలం అయినాక ఏం చేశాడంటే పగలేమన్నా బోధిస్తూ ఉన్నాడు ప్రజలకి, రాత్రి అవంగంటే ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన ఒలీవల కొండకు వెళ్తున్నాడు. ఒలీవల కొండకు ఎందుకని వెళ్తున్నాడు అంటే ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు. ప్రతిదినం ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు. ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తుకి ఒక సొంత ఇల్లు కూడా ఉన్నట్టుగా అక్కడ మనకి కనపట్ల. ఆ తర్వాత బహుశా యేసుక్రీస్తు ప్రభుకి మా ఇల్లు ఉందో లేదో మనకైతే బైబిల్లో ఆ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి క్లారిఫికేషన్ అయితే లేదు. కానీ ఆయన మాత్రం ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నక్కలకు బొయ్యలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తల వాల్చుకున్నటకు స్థలము లేదు అంటాడు. అంటే చాలా సామాన్యంగా బతికాడు. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను చాలాసార్లు చెప్పాను అయినా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. అదేమిటంటే సేవకులకు సంబంధించి, సేవకులకు ఉద్దేశించి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక సేవకుడు ఎప్పుడూ కూడా ఎప్పుడైనా తనకి ఏ అవసరం వచ్చినా అది దేవునితో తప్ప ఎవ్వరికీ చెప్పకూడదు. అంటే ప్రార్థన చెయ్యాలి, ఎవ్వరికి చెప్పకూడదు సేవకుడు. రెండో విషయం ఏమిటంటే ఆయన చెప్పింది, ఎవరన్నా నిన్ను నిందించావనుకో, నువ్వు చెయ్యనటువంటి విషయాన్ని నీ మీద వేసావనుకో, ఒక నింద మోపావనుకో, నువ్వు సైలెంట్గా ఉండాలి అన్నాడు. మౌనంగా ఉండు, తొందరపడవద్దు. దేవుడు తన సమయంలో నువ్వు ఎంత నిర్దోషివో ఆయనే ఒకనాటికి వెల్లడి చేస్తాడు. మూడో విషయం ఏం చెప్పాడంటే సర్వసాధారణంగా జీవించాలి అన్నాడు. సర్వసాధారణంగా అంటే
మన అవసరాలు అంటే విలాసాలు కాదు, భోగాలు కాదు, మన అవసరాలు తీర్చుకునే విధంగా ఉండాలి సేవకులు అని చెప్పాను. చూడండి, ఈ మాటలు చెప్తే నిజంగా నేను ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో కొన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలని కొన్ని ఫేస్బుక్లో పెడుతున్నాను, కామెంట్స్ పెడుతుంటే అసలు ఎవ్వరు పట్టించుకోవట్లా. చాలా తక్కువ మంది చూస్తున్నారు, ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే లైక్స్ చేస్తున్నారు. ఎందుకంటే అంత కఠినంగా ఉంటున్నాయి అవి. సత్యం అది, వాళ్ళు చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు, అయినా చింతలేదు, సత్యం సత్యమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక సేవకుడు, ఒక దైవజనుడు అంటున్నాడు సర్వసాధారణంగా, అంటే నీ అవసరాలకు మించి నువ్వేం కొనుక్కోవద్దు అని చెప్పంట. ఇప్పుడు ఉదాహరణకి ఇదిగోండి, 2 సంవత్సరాల క్రితం ఒక టైలర్ గారు నన్ను బతివులాడాడు, నాకు తెలిసిన నొలవపేటలో. ఏమనంటే, అయ్యా ఒక్క జత బట్టలు అయ్యా నేను కొడతాను, ఒక్కసారి చూడనా అన్నాడు. అప్పుడు నేను తీసుకెళ్ళి ఈ క్లాత్ ఇచ్చాను. ఈ క్లాత్ ఇస్తే ఆయన ఏం చేశాడు తెలుసా, నడుము ఏనిక్కి పెట్టినట్టు పెట్టాడండి. నడుము చాలట్లా, అంత ఎక్కువ అయిపోయింది. ఇక నాకు అర్థమైపోయింది, ఒక్కసారి వేసుకున్నా ఎంత బెల్ట్ పెట్టినా కూడా సరిపోవట్లేదు ఇది. ఇక ఏం చేయాలో తెలియక ఇక అట్లానే పెట్టేశాను, బీవాలో పెట్టేశాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత విజయవాడ వెళ్ళాను. ఎప్పుడు బట్టలు కుట్టించే చోటకి వెళ్ళాను. వెళ్ళి ఆయనకి ఇచ్చాను. ఆయనకి ఇస్తే ఆయన ఏం చేశాడంటే సైజ్ చేశాడు. సైజ్ చేసిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది. నేను అట్లాగా సైజ్ చేయడానికి బట్టలు ఇచ్చాను. బట్టలు ఇచ్చిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది. ఏమనంటే, అన్నా ఎక్కడున్నావన్నా అని. అన్నయ్య నేను విజయవాడలో ఉన్నానంటే, అన్నా సాయంకాలం మీటింగ్ ఉందన్నా, సేవకులందరికీ ఒక ఆయన బట్టలు ఇవ్వాలనుకుంటున్నాడు, రాన్నా నువ్వు అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు నేను శోధించబడ్డా, వెళ్దాంలే, వెళ్ళి తీసుకుందాంలే, ప్రేమపూర్వకంగా వస్త్రాలు ఇద్దాం అనుకుంటున్నాడు కదా అని. కానీ నా మనసులో ఒక తలంపు వచ్చింది. ఏంటంటే, దేవుడు చాలినన్ని బట్టలు ఇచ్చాడు కదా, కావలసినన్ని బట్టలు ఇచ్చాడు కదా, ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకోవటం ఏంటి? లేకపోతే వెళ్ళి తీసుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు లేవు అనుకోండి, మనకి వస్త్రాలు లేవు, లేనప్పుడు వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఇచ్చినప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. ఆల్రెడీ సమృద్ధిగా ఉన్నా కూడా వెళ్ళి తీసుకోవటం, ఇంకా ఇది చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని తీసుకోవటం, అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇక ఆ తర్వాత నేనేం చేశానంటే ఇంకా అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి మన అవసరానికి మించి, అందుకే భక్తుడే ఉంటాడు, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో చక్కగా ఉంటుంది కదా, ఒక మాట ఏమనంటే ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడంటే, యెహోవా ఎక్కువ నాకు ఇవ్వద్దు, తక్కువ కూడా ఇవ్వద్దు అంటాడు, నాకు చాలినంత దయచేయము అంటాడు. చూడండి, ఈ దినాల్లో చాలా ఎక్కువ బయట ట్రెండు క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం ఎట్లా నడుస్తుందంటే, తక్కువ మాత్రం చేయమాకయ్యా, ఎక్కువ ఎంత ఇచ్చినా పర్వాలేదయ్యా. సేవకులు ఎంతోమంది అసలు ఎక్కువ అయిపోయే డబ్బులు. మొన్న ఒక ఆయన మీద వైడింగ్ జరిగింది చెన్నైలో, ఒక సేవకుడి మీద వైడింగ్ జరిగింది. ఐటీ జరిగితే 4.5 కేజీల బంగారం దొరికింది. 200 అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. 120 కోట్ల రూపాయలు దొరికినాయి ఆయన దగ్గర. వాటికి లెక్కాపత్రాలు ఏవి లేవు. ఆ పోస్ట్ చూసినాక చాలామంది నా తెలిసిన వాళ్ళంతా కింద కామెంట్ పెట్టామనంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారండి పెద్ద పెద్ద బడాబాబులు, వాళ్ళ మీద కూడా ఐటీ ఐటమ్స్ జరగాలి, లెక్కాపత్రం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది అంటే, మనం డైవర్ట్ అవ్వకూడదు. కానీ టాపిక్లో నుంచి, యేసుక్రీస్తు ప్రభు ఒక సమయానికి ఆయన ప్రార్థన చేశాడు. ఏదో ఒక సమయం, ఉదయకాల సమయం లేచి పెందలకాడనే ప్రార్థన చేయగలిగితే మంచిదే, చేయొచ్చు. లేదు సాయంకాలం పూట కుదిరిద్దంటే సాయంకాలం సమయాన్ని పెట్టుకొని 7 8 లేకపోతే 9 గంటలకో, లేకపోతే ఉదయాన్నే లేచినప్పుడు 4 గంటలకో 5 లేదా అయ్యి కాదు నేను 9 లేస్తాను అయ్యి కాదు, అప్పుడు లేచి నేను ప్రార్థన చేసుకుంటే వంట ఎప్పుడు వండాలి అయ్యి కాదు, అయ్యి కాదు నేను లెగవటమే 9 లేస్తాను అయ్యి కాదు అంటే చాలా కష్టం. దేవుని స్తోత్రం.
ఆ తర్వాత దానియేలు గురించి ఒక మాట చూస్తాం. ఏమనంటే దానియేలు దినమునకు 3 ప్రార్థన చేశాడంట. ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అన్ని విషయాల్లో మనం మితముగాను క్రమముగాను ఉండాలి. మితం ఉండాలి, క్రమం ఉండాలి. కాబట్టి మనం ఒక సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేసుకోవటం అనేది చాలా మంచి అలవాటు. అయితే ఎప్పుడూ కూడా సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేయొచ్చు, కానీ ఎట్లా చేయకూడదంటే మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే క్వాంటిటీ టైం అంటారు. ఇంతసేపు చేస్తాను అని మనం అనకూడదు. అంటే నేను 1 గంట చేస్తాను, లేదంటే 1 గంటన్నర చేస్తాను, లేదంటే నేను 2 గంటల ప్రార్థన చేస్తాను అని ఎప్పటికీ మనం అట్లాగా పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ప్రార్థనా జీవితంలో ఫెయిల్ అయిపోతాం. బైబిల్ అది చెప్పట్లేదు. యేసు ప్రభు ఉదయాన్నే ప్రార్థన చేశాడని ఉంది, కానీ ఎంతసేపు చేశాడో బైబిల్లో లేదు. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి. నేను ఒకప్పుడు తెలియక కొంతమంది చెప్పిన మాటలు విని నేను రక్షించబడినటువంటి తొలి దినాల్లో 2 గంటల 45 నిమిషాలు ప్రార్థన చేయాలనుకునేవాడిని. అనుకొని సమయం పెట్టుకొని కొన్నిసార్లు అట్లా బలవంతంగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు టైం పెట్టుకొని ఉదయాన్నే 3 గంటలకు లేచండి ప్రార్థనలో కూర్చొని కొంచెంసేపు ప్రార్థన, చాలా విషయాలు తెలిసిన విషయాలన్నిటి కోసం ప్రార్థన చేసి ఖచ్చితంగా 5 అయిపోయి ఉంటుందని కళ్ళు తెరిచి చూస్తే 3:30 అయ్యేది. ఎంత ప్రయత్నం చేసినా ఇక నడిపింపు వచ్చేది కాదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఒక సమయాన్ని పెట్టుకోవచ్చు, కానీ గంట చేస్తానని, గంటన్నర చేస్తానని అట్లాగా క్వాంటిటీ టయాన్ని మనం పెట్టుకోకూడదు. క్వాలిటీ టయాన్ని మాత్రం మనం మెయింటైన్ చేయటం అనేది దేవుని యొక్క వాక్యానుసారం అలాగ ఉండాలి. ఇంకొక విషయం ఏమిటంటే ప్రార్థనలో మనం ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె చాలు. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే అన్యజనుల వలె విస్తరించి మాట్లాడొద్దు అంటున్నాడు. ఒకసారి నేను ఒకళ్ళ ఇంట్లో కూటం పెట్టాను. కూటం పెడితే ఆమెకి తెలియదులేండి, ఆమెకి పాపం తెలియదు, మీకు అర్థం అవటం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఆ కూటం పెట్టించుకున్నటువంటి ఆమె కూటం అయిపోయినాక నా దగ్గరకు వచ్చి, అయ్యా మా ఫ్యామిలీ మెంబర్స్, మా కుటుంబ సభ్యులు వీళ్ళంతా, వీళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే సుమారుగా ఒక 10 మంది దాకా ఉన్నారు. నేను కనులు మూసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అమ్మా లేకపోతే కుర్చీలో కూర్చోమ్మా, వెనకాల కూర్చో, ఇది వెనకాలండి అమ్మ కుర్చీ. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే అప్పుడు నేను ఇక లాస్ట్లో ప్రేమ అంతా అయిపోయినాక ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆమె అంటే తనకు తెలియక ఏమనుకుంటుందంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పేరు చదివి ప్రార్థన చెయ్యాలి. నాకు అన్ని పేర్లేమో గుర్తులేవు. ఆమె ఏమన్నా నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభా తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి అనగంటే ఆమె పేరు చెప్తుంది. ప్రభా తన భర్తను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ఆయన పేరు, అయ్యా నువ్వు మర్చిపోయావు అయ్యా మా ఆయన పేరు ఇదయ్యా అంటాం. అయ్యా వాళ్ళ అమ్మాయిని, అయ్యా మా అమ్మాయి పేరు మర్చిపోయావు ఇదయ్యా. ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్తుంది. ఎందుకని ఇట్లా చెబుతూ ఉందంటే అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే స్వతహాగా మరి బ్రాహ్మిన్స్ ఏం చేస్తారంటే ప్రతి పేరు పలికి వాళ్ళు పూజ చేస్తారు. పలానా నామ అని ఏదో చెప్తారు. కాబట్టి ఆమె ఏమనుకుంటుందంటే అట్లా చేస్తే దేవుడు వింటాడేమో అని చెప్పి అనుకుంటుంది. అది బైబిల్ అట్లా చెప్పట్లా. అన్యజనుల వలె మనం ఉండకూడదు. మన ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు ఎప్పుడు కూడా. మనం ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాం, మన మాటలు ఎంత బాగున్నాయి,
మన ఉచ్చారణ ఎట్లా ఉంది ఇది కాదు దేవుడు చూసేది. దేవుడు ఏం చూస్తాడంటే మన అంతరంగాన్ని బట్టి ఆయన మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఏమనుందో చూడండి. 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కగానున్నవేవో ఆయనకు. చూడండి, మనము అడగక మునిపే మనకు అక్కగానున్నవేవో దేవునికి తెలుసా. అట్లాగని అడగకుండా ఉండకూడదండి, అడగాలి. మన అక్కర్లన్నీ దేవుడికి తెలుసు, అయినా మనం దేవుణ్ణి అడగకుండా ప్రార్థన చేయకుండా ఉండకూడదు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రార్థన కొంతమంది తెలియక ఫస్ట్లో నేను కూడా మైక్ ఇచ్చినప్పుడు లేకపోతే ఏమన్నా ప్రార్థన చేయమంటే ఇక ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు, ఎన్ని డైలాగులు అంటే అన్ని డైలాగులు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థనకి అవకాశం ఇస్తే ఆయన తెలియదు ఎట్లా చేస్తాడంటే ప్రార్థన. ప్రభువా, నేను ఒక దినాన నడుచుకుంటూ వస్తూ ఉన్నాను ప్రభువా, నడుచుకుంటూ వస్తుంటే ఈ లోపల పలానా సుబ్బాయమ్మ గారు పిలిచారు ప్రభువా. అప్పుడు నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. అప్పుడు నాకేం చెప్పిందంటే ప్రభువా, వాళ్ళ అమ్మాయికి బాగోలేదని చెప్పింది ప్రభువా. అప్పుడు నేను ఆ అమ్మాయికి ప్రార్థన చేశాను ప్రభువా, తగ్గింది. అయితే ఆ అమ్మాయి ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అమ్మాయికి తగ్గంగంటే మరి కానుక ఇస్తానంద ప్రభువా. కానుక కూడా ఇచ్చింది ప్రభువా. దాన్ని జేబులో పెట్టుకొని ఇంటికి వచ్చాను ప్రభువా. ఆ తర్వాత మళ్ళా మా ఇంటికి వచ్చింది ప్రభువా. ఇవన్నీ చెబుతాడు ఆయన తెలియక. యేసుక్రీస్తు ప్రభుకి తెలియదు ఈ విషయాలన్నీ. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడని, ఆమె పిలిచిందని, ప్రార్థన చేయమని. ఇదంతా ఏమిటంటే విస్తరించి మాట్లాడటం. ఇలాగ ఉండకూడదు. మీరు అడగక మునిపే మీకు అక్కగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకి ఏది అవసరమో అది దేవుణ్ణి మనం అడగాలి. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయంలోనికి వస్తాను. ఈ సందేశానికి హృదయం లాంటి విషయం అన్నమాట, హార్ట్ ఆఫ్ ది టాపిక్. ప్రార్థనలో మనం ఏమి అడగాలి, ఇప్పుడు దాకా ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. ఇప్పుడు ప్రార్థనలో మనం అసలు దేవుణ్ణి ఏమి అడగాలి, ఏమి అడగకూడదు అనేటటువంటి విషయాలను చెప్పి ముగింపులోకి వెళ్ళిపోతాం. ఏం అడగాలి అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము. చూడండి, దేవుణ్ణి ఏమి అడగాలి అనే దాంట్లో కూడా 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన అవసరాలు ఉన్నాయి, రెండోది ఏంటంటే ఆత్మీయ అవసరాలు. శరీర సంబంధమైన అవసరాలు ఏమిటంటే మన ప్రతి భూమి మీద మనకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని అవసరం వేరండి, విలాసము వేరు, భోగము వేరు. నీకు ఏది అవసరం ఉన్నా నువ్వు దేవుణ్ణి స్వేచ్ఛగా ధైర్యంగా అడగొచ్చు, దేవుడు దానిని ఇస్తాడు. అంతేగాని ఏమి అడగకూడదంటే యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. ఏంది? పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు, కానీ దేవునిని అడగనందున మీకేమీయో దొరకట్లేదు. చాలు, తర్వాత చదువుకుందాం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయమా,
మేడ కోటేశ్వరమ్మ గారిని అసలు పట్టుకోలేకపోతున్నాం. 2-3 వారాల నుంచి అదిగో ఆ అమ్మాయిని వదలట్లా. ఆ అమ్మాయితో ఆడుకుంటుంది. ఆ అమ్మాయితో నువ్వు ఆడుకుంటావు. నీకొచ్చిన మీ ఏదైనా బాధలు ఉంటే సేవకుడు ఏమన్నా కన్యలతో అయ్యా నేను మాత్రం దేవుని మాటలు విన్నాయ్యా, నేను పిల్లలతో ఆడుకుంటా అన్నటువంటి విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకేమీ దొరకట్లా. దేవునిని అడగనందున మేము మత్సరపడదు పోట్లాడదు కానీ దేవునిని అడగనందున మీకేమీ అంటే ఇక్కడ విషయం ఏమిటో తెలుసండి, వాళ్ళకి అవసరమైన దానిని వాళ్ళు దేవుణ్ణి అడగట్లా. ఎందుకు అడగట్లేదంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నామంటే మేము సంపాదించుకోగలం, ఇది అడిగేదేంటి, దీనిని మేము ఎట్లాగైనా సాధించుకోగలం, మేము మా వల్ల ఇది ఇంకా దేవుణ్ణి అడిగేదేంటి, మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకు డబ్బు ఉంది, మాకు పలుకుబడి ఉంది, మాకు హోదా ఉంది, మేము ఎట్లాగైనా మాకు ఏది కావాలో దానిని మేము సాధించుకోగలం, దేవుణ్ణి అడగాల్సిందేముంది అనుకుంటున్నారు వాళ్ళు సంఘస్థులు. కాబట్టి దేవుణ్ణి అడగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళకు కావలసిన దాన్ని, వాళ్ళకు అవసరమైన దానిని వాళ్ళు పొందుకోవటం కోసం పోట్లాడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, మత్సరపడుతున్నారు, కొట్లాడుతున్నారు. దేవుణ్ణి అడగట్లేదు కాబట్టి వాళ్ళకి అంటే ఈ సంఘస్థుల పరిస్థితి ఏంటో తెలుసా, అతివృష్టి అనావృష్టి అన్నమాట. అడగాల్సింది అడగవు, అడగకూడని దాన్ని అడుగుతారు. తర్వాత కింద వచ్చిన చదవండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదు, మీకేమీ ఎట్లా అడుగుతున్నావంట, భోగాల నిమిత్తం అడుగుతున్నావు. ఇంకొకటి ఏమిటంటే దురుద్దేశంతో, మంచి ఉద్దేశంతో అడగట్లేదు, దురుద్దేశంతో అడుగుతున్నారు. అవసరమైన వాటిని అడగవు. ఒకవేళ దేవుణ్ణి అడిగితే ఏం అడుగుతావంటే భోగముల నిమిత్తం అడుగుతావు. ఒక దినాన మా బంధువుల అబ్బాయి, నేను రక్షించబడిన తొలి దినాల్లో నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మా పాస్టర్ గారు బెంజికావు అడిగాడు దేవుణ్ణి, దేవుడు ఇచ్చాడు అన్నాడు. మీ పాస్టర్ గారికి బెంజికావు ఇచ్చింది యేసు ప్రభు కాదు, సైతాన్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, భోగముల నిమిత్తం అడిగితే దేవుడు ఇవ్వడు, సైతానే ఇస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి లోకం మొత్తం నీకు ఇస్తానన్నాడు. భోగముల నిమిత్తం నీకు కావు కావాలి, అవసరమే అనుకో, దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నావు అనుకో, బెంజికావు ఎంత, 40 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు. అది మామూలు కారు కొనుక్కోవచ్చు, 5 లక్షల్లో 4 లక్షల్లో కూడా కారు వచ్చింది. ఇప్పుడు బట్టలు ఉన్నాయండి, ఇప్పుడు ఈ క్లాత్ ఉందనుకోండి, సుమారుగా ఒక 400 వేసుకుందాం ఓరక. ఇంకా ఖరీదైనటువంటి క్లాతులు ఉంటాయి, లెనిన్ క్లాత్ అని ఉంటుంది. లెనిన్ క్లాత్ 1 మీటర్ వచ్చేసి, ప్యూర్ లెనిన్ క్లాత్ అయితే 1 మీటర్ వచ్చేసి 600-700 ఉండిద్ది, 1 మీటరే. అది గొడ్డే, ఇది కూడా క్లాతే, అది క్లాతే, ఇది కూడా క్లాతే. ఇప్పుడు ఈ సంఘస్థులు ఏం చేస్తున్నారు తెలుసా, అడిగితే ఏమన్నా భోగాలు అడుగుతున్నారు, దురుద్దేశంతో అడుగుతున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉండేవాడిని, ఏమనంటే నా స్నేహితుడు ఒక అబ్బాయి చదువుకునేటప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తూ ఉండేవాడు. ఏమని చెప్పేవాడంటే, అన్నా అదిగదిగో మన క్లాసులో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి నాకు పెళ్ళేటట్టు ప్రార్థన చేయనేవాడు. ఇంకొక నెల అయినాక వచ్చి, అన్నాను ఈ అమ్మాయి వద్దన్న, ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి నాకు పెళ్ళేటట్టుగా ప్రార్థన చేయి. ఇంకంతా నీ ఇష్టమేనా? ఇక దేవుని ఇష్టంతో పనేమి, అంతా నీ ఇష్టమేనా? ఇది ఎటువంటి ఉద్దేశం అంటే దురుద్దేశం, ఇది మంచి ఉద్దేశం కాదు. భోగముల నిమిత్తం నీ అవసరాలను దేవుడు తీరుస్తాడు కానీ
భోగములు మాత్రం దేవుడు ఎవడో మరి ఎట్లాగొచ్చిందండి వాళ్ళకంటే వాళ్ళకి సైతానే ఇచ్చింది వాళ్ళు చెడిపోవటానికి. అందుకే ఒక చిన్న వ్యాసం ఒకటి చదివాను సార్. అదేమిటంటే, నీకు డబ్బులుంటే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి టేకతో చేయబడినటువంటి మంచాన్ని నువ్వు కొనుక్కోవచ్చు, కానీ సుఖమైన నిద్ర నువ్వు కొనుక్కోలేవు. నీకు డబ్బులుంటే ఎంత పెద్ద హాస్పిటల్కైనా నువ్వు వెళ్ళి మందులు తెచ్చుకోగలవు, కానీ దేవుడు సహాయం చేయకపోతే నీకున్న వ్యాధి తగ్గదు. చూడండి, ఆ మధ్య ఒక పెద్ద ఆయన చనిపోయాడు, వయస్సు వచ్చి చచ్చిపోయాడు. ఆయనకి ఎంత అయిందయ్యా అంటే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు, 30-40 కోట్ల రూపాయలు అయిందంట ఖర్చు, కానీ ఆయన బ్రతకలేదు. కాబట్టి డబ్బుతో నువ్వు ఖరీదైన వైద్యం చేయించుకోవచ్చు, కానీ నువ్వు స్వస్థతని తెచ్చుకోలేవు, ఆరోగ్యాన్ని తెచ్చుకోలేవు నువ్వు. అది దేవుడు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒక వాహనం కావాలనుకోండి, ఒక 70,000 60,000లో వచ్చిద్ది ఒక వాహనం, 2 చక్రాల వాహనం వచ్చిద్ది. 20 లక్షలు 30 లక్షలు కోటి రూపాయలు 2 చక్రాల వాహనాలు కూడా ఉన్నాయి. అది భోగం, ఇది అవసరం. నీ అవసరానికి నువ్వు వాహనాన్ని కొనుక్కో, తప్పులేదు. కానీ మా ఊళ్ళో నేను బండి తీశానంటే నన్ను చూడాలేక నన్ను అన్నట్టుగా మరి చేయటం అనేది దేవుని యొక్క వాక్యం. దేవుడు తన బిడ్డలకు అట్లాంటి భోగాలు ఇవ్వడని నేను చెప్పట్లేదు, బైబుల్ చెప్తుంది. ఇప్పుడు చివరి పాయింట్లోకి వస్తాను, ముగించేస్తాను. చివరి పాయింట్ ఏంటంటే, దేవుడు ప్రార్థనకి జవాబు ఎట్లా ఇస్తాడు. మనం ఏమి అడగకూడదో చెప్పాను, ఏమి అడగాలో చెప్పాను. ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయి, అది చెప్పాలి. అది చెప్పినాక ముగింపులోకి వెళ్తాను. మన అవసరాలు కూడా 2 రకాలు అన్నాను. ఒకటి శరీర సంబంధమైన అవసరాలు, 2 ఆత్మీయ అవసరాలు. ఆత్మీయ అవసరాలు అంటే ఏమిటి అంటే, బైబిల్ ఏం చెప్తా ఉందంటే చూడండి, ఒక మాటను చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. చాలు, చదువయ్యా. మనమేమి అడిగినను మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనని వేడుకొనినది మనకి కలుగునని. చూడండి, గ్యారంటీగా 100కి 100% దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలను దీవిస్తాడు. 100కి 100% దేవుడు ఏదైనా ఇస్తాడు అంటే అదేంటో తెలుసా అండి? కాళ్ళు కాదు, కాళ్ళు అంటే ఇదే ఇట్లాంటి భోగ సంబంధమైనవి కావు, ఆధ్యాత్మికమైనవి ఇస్తాడు దేవుడు. ఏమిటి ఆధ్యాత్మికమైనవి? ఒక 3 పాయింట్లు క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం 3-5 వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, బైబుల్ దీవా, పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని, ఇది దేవుని చిత్తం. మనం పరిశుద్ధంగా ఉండటం, జారత్వమునకు దూరంగా ఉండటం దేవుని చిత్తం. అంటే మన దేహాన్ని మనం కాపాడుకోవటం దేవుని చిత్తం. ఆ విషయంలో దేవుడు 100కి 100% నీకు సహాయం చేస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రతి పురుషునికి ఒకే భార్య ఉండవాలి, ప్రతి స్త్రీకి ఒక్కడే భర్త ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉండి దేవుని నుండి తెలుసా? ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, సొంత భర్త. సొంత అనే మాట ఎందుకు వాడాడని చాలా కాలం నేను ఆలోచించా. అంటే సొంత అంటే ఏంటంటే అద్దెకి కూడా వెళ్తారు వీళ్ళు. కాదు, అట్లాంటి మనుషులు తత్వాలు అట్లా ఉంటాయండి. అద్దెకే, కొంతకాలం అద్దె, శాశ్వతం కాదు కదా. అక్రమ సంబంధం శాశ్వతమా? బైబిల్ చెప్తుందా? ఇప్పుడు నీ పొరుగువాని యొక్క భార్య లేకపోతే పరాయి స్త్రీ యొక్క భర్త శాశ్వతం కాదు. అందుకే ఇక్కడ సొంత అనే పదం అపోస్తులైన పౌలు వాడాడండి. కాబట్టి అద్దె భర్త లేకపోతే అద్దె భార్య ఎప్పటికీ నీకు శాశ్వతం కాదు.
కాబట్టి దేవుడు 100కు 100% ఇచ్చేది ఏందయ్యా అంటే ఆధ్యాత్మికమైనవి ఇస్తాడు. అదేమిటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధంగా జీవించాలి అనేటటువంటి ఆశ, అభిలాష నీకు ఉండాలి. చూడండి, క్రైస్తవ్యం ఎంత చెడిపోయిందండి. బడా సేవకులు, పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తున్న సేవకులు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్తే ఎక్కువ ఐశ్వర్యాన్ని గురించి, డబ్బుల గురించి, హోదాల గురించి, ఇక ఇదే టీచింగ్. ఈ లోకంలో గొప్ప వాళ్ళం అవటం ఎట్లాగా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం, దాన్ని దేవుడు ఇస్తాడు. రెండవది, మీలో ప్రతివాడును దేవునిని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉన్నటే దేవుని. చూడండి, మన ఘటములు మనం ఎట్లా కాపాడుకోవాలో కావలసిన జ్ఞానం మనకి కావాలి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుండిద్ది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు ఏమడగాలంటే దేవునిని అడగ, ఆయన వానికి దానిని ఇచ్చు. ఎట్లా ఇస్తాడంటే ధారాళముగా ఇచ్చును. నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవటానికి నేను దేవుణ్ణి అడిగావు అనుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆ మధ్య కాదులే, దాదాపుగా ఒక 100-150 సంవత్సరాల నుంచి ఈ భయంకరమైనటువంటి టీచింగ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాస్పెరిటీ డాక్ట్రిన్ టీచింగ్స్ ఉన్నాయి. ఒక ఆయన చెన్నైలో ఏం చేశాడు తెలుసా? చెన్నైలో ఒక ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద 10 అంతస్తుల మేడ ముందుకెళ్ళి నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నేనేం అడిగితే దేవుడు దాన్ని నాకు ఇస్తాడు. ఆయన టీచింగ్ అట్లాంటిది. దేవుడు ఏం అడిగితే అది ఇస్తాడు. కాబట్టి నాకు ఈ 10 అంతస్తుల బిల్డింగ్ కావాలని చెన్నైలో ఒక పెద్ద మేడ ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. 1 రోజు చేశాడు, 2 రోజులు చేశాడు, 3 రోజులు ఉపవాసం ఉండి చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చూసి అడిగావయ్యా, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటంటే ఏమండి దేవుడు ఏం అడిగితే అది ఇస్తాడంట, నేను ఒక చోట విన్నాను వాక్యం, కాబట్టి నాకు ఈ 10 అంతస్తుల బిల్డింగ్. అప్పుడు ఓనర్ కూడా వచ్చాడు. ఎవరైనా ఎందుకు ఇక్కడికి వస్తున్నాడంటే అప్పుడు ఓనర్ ఈ విషయం తెలుసుకున్నాడు. ఏంటి, నేను కష్టపడి నేను ఈ 10 అంతస్తులు బిల్డింగ్ కట్టుకుంటే అది నీకు కావాలా, అది యేసు ప్రభు నీకు ఇస్తాడా అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆయన్ని తీసుకెళ్ళి గొల్ల కొట్టుడు కొట్టారు. ఇంకోసారి ఆ మధ్యలోకి నువ్వు వెళ్ళమాక. ఇది చాలా భయంకరం అండి. హైదరాబాదులో ఒక ఆయన ఉన్నాడు, కాలు కింద పట్టానో ఏం పట్టానో, ఆయనైతే ఇక ఇట్లాంటి బోధలే చేస్తాడు. నువ్వు పేదవాడుగా ఉండటం దేవుని చిత్తం కాదు, దేవుడు నీకు ఐశ్వర్యవంతునిగా చేస్తాడు అంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు అదే హైదరాబాదులో, ఆయన ఏమంటాడంటే నువ్వు ఇట్లా ఉండటం దేవుని చిత్తం కాదు, నీకు 10 శాటిలైట్ టీవీలు ఉండటం దేవుని చిత్తం, కనీసం నీకు ఒక 1000 కోట్లు ఆస్తి ఉండటం దేవుని చిత్తం అని బోధ చేస్తాడు. నా చెవులతో నేను అన్నాను. ఇట్లా టీచ్ చేస్తాడు. ఇట్లాంటి బోధలు విని కొంతమంది తెలియక వెళ్ళి అక్కడక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉంటే వాటి ముందు నిలబడి, బాబా ఈ భవనాన్ని నాకు, ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అంతస్తులు ఇస్తాడు, మేము నమ్మండి. ఇది చాలా తప్పుడు బోధ, వాక్యానికి పూర్తిగా విరుద్ధమైన బోధ ఇది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఏమనంటే టీవీలో బోధలు తొందరపడి ఎవరి వాక్యం పడితే వాళ్ళ సందేశాలు వినమాకండి. ఒకవేళ మీకు సెల్ ఫోన్స్ ఉంటే కొంతమంది జెన్యూన్గా సత్యవాక్యాన్ని ప్రకటించే సేవకులు ఉన్నారు, వాళ్ళ అటువంటి మాటలు వినండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. కొంతమంది ఈ తెల్ల బట్టలు వేసుకునే ఒక బ్యాచ్ ఉంది, ఒక పెద్ద సంస్థ.
వాళ్ళు కూడా ఇదే బ్లెస్సింగ్ బాధే, వాళ్ళది కూడా బ్లెస్సింగ్ బాధ, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. చాలా సంవత్సరాలు నేను విన్నాను. కరెక్ట్ కాదండి. ఆత్మీయ విషయాలు 100కు 100% ఏమిస్తాడు దేవుడు అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికతని దేవుడు ఇస్తానంటున్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇంకో మాట ఏమంటాడంటే అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని ఎల్లప్పుడూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం దేవుని చిత్తం. మనం ఎన్నోసార్లు అటువంటి మనసును కోల్పోతాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీకున్నా లేకపోయినా, కలిమైనా లేమైనా. అపోస్తులైనటువంటి పౌలు తిమోతి పత్రిక రాసేటప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు తెలుసా అండి? గృహ నిర్బంధంలో ఉంటాడు. ఫిలిప్పీలకు పత్రిక రాసేటప్పుడు పౌలు ఎక్కడ ఉంటాడంటే గృహ నిర్బంధంలో, చెరసాలలో ఉంటాడు. చెరసాలలో ఉన్నటువంటి పౌలు ఏమంటాడు తెలుసా అండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆనందించుడి, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందించుడి అంట. అది ఎటువంటి ఆనందం? లోకమిచ్చే ఆనందం కాదు, ఐశ్వర్యం ఇచ్చే ఆనందం కాదు, లోకంలో మనుషులు ఇచ్చే ఆనందం కాదు, ఒక భర్త ఇచ్చే ఆనందం కాదు, ఒక భార్య ఇచ్చే ఆనందం కాదు, ఒక స్నేహితుడు ఇచ్చేటటువంటి ఆనందం కాదు, ఒక సినిమా ఇచ్చేటటువంటి ఆనందం కాదు, మద్యం ఇచ్చేటటువంటి ఆనందం కాదు, అక్రమ సంబంధాల వల్ల కలిగే ఆనందం కాదు, అనవసరమైనటువంటి చాటింగ్స్ వల్ల కలిగే ఆనందం కాదు, అనవసరంగా ఫోన్లు చేసి ఫోనుల్లో చేతుల్లో ఆడుకుంటా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్, లేకపోతే టిక్ టాకులు, లేకపోతే అనవసరమైనటువంటి షార్ట్ ఫిలిమ్స్, ఈ ఆనందం కాదండి. చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తికి అసలు ఎటువంటి ఆనందం ఉండిద్దండి? మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ ఉంటేనే ఆనందం అనుకుంటాం. కాదు, దేవుడిచ్చే ఆనందం ప్రత్యేకంగా ఉంటుంది. అది నిజమైన సంతోషం. ఆయన హృదయంలో, మనసులో దైవికమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తాడు. శ్రమల్లో, కష్టాల్లో చూడండి, దైవజనుడైనటువంటి పౌలుని, శీలని బహుగా కొట్టి చెరసాలలో వేస్తే వాళ్ళు మధ్యరాత్రి ఏం చేశామంటండి? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో కీర్తనలు పాడుచు వాళ్ళు దేవుణ్ణి స్తుతించామంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. చదవండి ఆ మాట, ఒక మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండివి, ఖైదీలు వినుచుండి. చూడండి, అసలు ఆ సమయంలో కీర్తనలు పాడుతున్నారు. శోక గీతాలు కాదు, ఏడుపు గీతాలు కాదండి, కీర్తనలు. ఏడుపు గీతాలు అంటే ఏంటి? నా వేదనలో వెతకి తిని, అబ్బా ఏమి పడుతుందండి, ఓవే నీ దుంపదేగా ఎందుకు తెచ్చావు ఇక్కడికి అని చెప్పి తిట్టుకుంటున్నావా? బుద్ధి లేదు కదా పౌలా నీకు. కలగనపడింది అన్నావు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నావు, దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడని చెప్పావు. నీ మాటలని వచ్చాను, జీవితంలో మళ్ళా బుద్ధి ఉంటే నీ మాట నేను విని నీతో పాటుకి సువార్తకి ఎక్కడికి అని అన్నాడా? ఎంతో ఏక మనసుతో కీర్తనలు పాడుతున్నావు, ఒళ్ళు మొత్తం ఓనమైపోయేటట్టు కొట్టావంట. అనేకమైన బహుగా దెబ్బలు తిని కీర్తనలు పాడతాం అంటే అది ఎటువంటి ఆనందం? దేవుడిచ్చేటటువంటి నిజమైన దేవానా ఆర్తధ్వని వినవా, అట్లాంటి పాటలు కాదు, దుఃఖకరమైనటువంటి పాటలు కాదు, కీర్తనలు పాడుతున్నారు. మా బంధువులు ఆమె ఉంది, ప్రభువుని తెలుసుకుంది. అంటే ఇప్పుడు సంగతి కాదులే, నేను ఎప్పుడో ప్రారంభ దినాల సంగతి చెప్తున్నా. ప్రభువుని తెలుసుకుంది,
బాప్తీసం కూడా తీసుకుంది. చర్చికి వెళ్తాను, ఆయన చర్చికి వాడు. ఆమె యొక్క మంచి ప్రవర్తన బట్టి తన భర్తను రాబట్టవచ్చు. కానీ పనికి వెళ్ళిన కాడ ఎక్కలో పక్కపక్కలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చతువులు, ఇవన్నీ అవసరం అండి. ఇవన్నీ ఆయన చూస్తాడు, ఆయనకి తెలిసిద్ది. తెలియంగంటే ఆమెని కొడతాడు. కొట్టినప్పుడు ఇక ఆ కొట్టుకునేటప్పుడు ఆ ఇంట్లో నుంచి వస్తూ ఉంటాయి ఇక గీతాలు, ఆ భయంకరమైనటువంటి ఆ శబ్దం. ఒకరోజు నేను జరుగుతుందా అని చెప్పి కిటికీలో నుంచి వెళ్ళి చూస్తే ఆయన ఏమన్నా లుంగి కట్టుకొని ఉన్నాడు, కాలు పెట్టామని తంతున్నాడు. ఆమె అమాంతంగా రెండు కాళ్ళు పట్టుకొని గట్టిగా అమాంతం ఆయన పడేయటానికి ట్రై చేస్తుంది. ఆయన బాగా ఎత్తు మనిషి అందడు ఆమెకి. ఇక రెండు కాళ్ళు పట్టుకుని పడిపోతాడేమోనని చెప్పి నేను చూస్తున్నా. వదులు 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 అంటున్నాను. నువ్వు వదులు అంటున్నా. ఆమె వదలట్లేదు. నువ్వు వదులు అంటే ఆయన వదలట్లేదు. ఇక ఆయన ఏం చేశాడంటే ఇక ఆమెని పట్టుకొని ఇక పడిపోయే సమయంలో ఆమె వీపు మీద కొడుతున్నాడు. ఇక ఎంత బాధకరమైనటువంటి విషయం అండి. బైబిల్ ఏం చెప్తా ఉందంటే నీ పవిత్రమైనటువంటి ప్రవర్తన బట్టి మీ భార్యలను మీ భర్తలను, వాక్యము ఎరగనటువంటి మీ భర్తలను ప్రభు యొద్దకు మీరు రాబట్టవచ్చును అని ఉండిద్ది. కాబట్టి మరి అటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే దైవజనుడు అయినటువంటి పౌలు ఏం చేశాడంటే మరి ఆ సమయంలో ఆయన కీర్తనలు నువ్వెల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నీ విషయంలో దేవుని చిత్తం. నువ్వు దీనిని అడిగావనుకో దేవుడు నీకు 100% ఇస్తాడు. ఇటువంటి మనసుని ఇస్తాడు, అటువంటి హృదయాన్ని ఇస్తాడు. ప్రభా, నా కష్టంలో, నా బాధలో, సంతోషాలు కలిగినప్పుడే కాదు, దుఃఖం కలిగిన, వేదన కలిగిన, కష్టం కలిగిన, నిన్ను స్తుతించగలిగిన మనసును నాకు ఇవ్వు అని గనక నువ్వు అడిగితే దేవుడు నీకు తప్పనిసరిగా అటువంటి మనసుని, అటువంటి హృదయాన్ని, అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, దేవుడు ప్రార్థనకి ఎట్లా జవాబిస్తాడంటే చాలామంది బైబిల్ పండితులు ఒక విధానం చెప్పారు. అదేమిటంటే మనం ట్రాఫిక్లో ఏదైనా ఒక సిటీలోకి వెళ్ళామనుకోండి, ఇటు చూడండి, కొంచెంసేపు ఇటు చూడండి అనుకోండి. సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా. 3 బల్బులు ఉంటాయి. ఫస్ట్ బల్బు కింద ఆకుపచ్చ, తర్వాత పసుపు పచ్చ, తర్వాత ఎరుపు రంగు. ఎప్పుడైతే ఈ యొక్క పసుపు పచ్చ, అది ఆకుపచ్చ బల్బు వెలిగిద్దో అప్పుడు బండ్లన్నీ ముందుకి వేగంగా వెళ్ళిపోతాయి. పసుపు పచ్చ వెలిగిందనుకోండి స్లో అవ్వాలి, స్పీడ్ అవ్వకూడదు. రెడ్ కలర్ వెలిగితే ఆగిపోవాలి. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనం ఏదైనా దేవుణ్ణి అడిగామనుకోండి, అడిగితే మనం మనసులో చిన్న ప్రార్థన చేసుకున్న వెంటనే జవాబు ఇచ్చేస్తాడు. అదే ఇందా చదువుకున్నాం, మీరు అడగక మునిపే మీకు అక్కవగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి చిన్న ప్రార్థన చేసుకున్నా వెంటనే జవాబిస్తాడు. కొన్ని విషయాలు మాత్రం సమయం పట్టిద్ది, కొన్నిసార్లు నెలలు పట్టిద్ది, సంవత్సరాలు పడుతుంది. కొంత సమయం తీసుకొని దేవుడు ఆలస్యంగా ఇస్తాడు. కాబట్టి మన అనీష ఒక మాట అంటుందంట తెలియక. ఏమంటా ఉందంటే, అమ్మ నాకు పెళ్ళి ఎప్పుడు అన్నా. అవునా, ఈ మాటేనా, ఇదేనా నువ్వు చెప్పింది? అమ్మ నాకు పెళ్ళి ఎప్పుడు అమ్మ అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే కొన్ని ఇవ్వడు, తగిన సమయం వచ్చినప్పుడు ఆయన వాటిని ఇస్తాడు. మూడోది ఏమిటంటే కొన్నిసార్లు మనం అడగకూడని అడుగుతాం, అప్పుడు దేవుడి జవాబు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. మీరు మీ అబ్బాయికి మీకు నచ్చినటువంటి ఒక అమ్మాయికి ఒక అమ్మాయిని చేసుకుందాం అనుకుంటారు మీ మనసులో. దేవుడిని అడుగుతారు, ప్రభా పలానా అమ్మాయికి మా అబ్బాయికి వివాహం అవటానికి సహాయం చేయండి అయ్యా అని. అది దేవుని చిత్తం కాదనుకో, దేవుడు ఆ విధంగా జరిగేటట్టుగా దేవుడు చేయడు. దానిని బట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. లేకపోతే మీరు ఏదైనా ఒక
పని చేద్దాం. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ప్రభా నేను పలానా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నాకు డబ్బులు ఇవ్వండి. దేవుడు సహాయం చేయడు, అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు, అది నీకు మంచిది కాదు. లేకపోతే ఒక ఎకరం పొలం కొనుక్కుందాం అనుకున్నాం అనుకోండి, ఎంత ప్రార్థన చేసినా దేవుడు దానిని మీకు ఇవ్వకపోవచ్చు, అది మీ పట్ల దేవుని చిత్తం కాదేమో. కాబట్టి దేవుడు కొన్నిసార్లు ఎందుకు ఇవ్వడంటే అది మనకు వెంటనే అర్థం కాదు, అది ఇవ్వటం దేవుని చిత్తం కాదు, కొంతకాలానికి మనకి అర్థమయ్యిద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, అడిగిందల్లా ఇవ్వటానికి ఆయన మనలాంటి మనుషుడు కాదు, ఆయన దేవుడు. మనకి ఏది మంచిదో అదే ఆయన మనకి ఇస్తాడు, మనకి ఏది మంచిది కాదో దానిని ఆయన ఇవ్వడు. కొన్నిసార్లు మనకి మంచిదైనా అది కొంత ఆలస్యంగా మనకి దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలు శ్రద్ధగా మీ మాటలు విన్నాను నాయన, అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డ హృదయాంతరంగములలో లోతుగా మీ మాటలు నాటి బహుగా ఫలింపచేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.